मित्रों, आने वाला चुनाव सिर्फ हमारे प्रत्याशी को एमएलए बनाने का चुनाव नहीं है। आने वाला चुनाव तेलंगाना का भविष्य तय करने वाला चुनाव है। వచ్చేటటువంటి ఎన్నికలు తెలంగాణ యొక్క భవిష్యత్తు తేల్చేటటువంటి ఎన్నికలు అని తెలియజేస్తా ఉన్నాను। केसीआर सरकार और उनके मंत्रियों ने 10 साल तक जिसका हिसाब न हो इतना भ्रष्टाचार किया है। కేసీఆర్ యొక్క ప్రభుత్వము గత 10 సంవత్సరాలుగా అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వము। मित्रों, यहाँ पर भूमि कब्जाना और कई प्रकार की एक्टिविटी यहाँ के चुने हुए एमएलए के माध्यम से हुई है। ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే భూముల యొక్క కబ్జాలు చేసేటువంటి వ్యక్తిగా గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి। आप मुझे बताओ, केसीआर सरकार ने 100 बेड का अस्पताल बनाने का वादा किया था, पूरा हुआ है क्या? కేసీఆర్ యొక్క ప్రభుత్వము ఈ మక్తల్లో 100 పడకల ఆసుపత్రిని పూర్తి చేస్తున్నటువంటి ఏదైతే వాగ్దానమో ఇప్పటి వరకు పూర్తి అయిందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను। मित्रों, उन्होंने डिग्री कॉलेज बनाने का वादा किया था, पूरा हुआ है क्या? అదే విధంగా డిగ్రీ కాలేజ్ కూడా పూర్తి చేస్తానని చెప్పడం జరిగింది, అది పూర్తి అయిందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను। उन्होंने युवाओं को बेरोजगारी भत्ते का वादा किया था, पूरा हुआ है क्या? అదే విధంగా నిరుద్యోగ యువతులకు 3000 రూపాయలు భత్తా ఇస్తానటువంటి పూర్తి చేసిందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను।